సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. లక్షలాది మంది రైతులకు సంబంధించిన సమస్య కోసం కోహెడాకు వచ్చామన్నారు. ప్రభుత్వానికి రైతులు ముఖ్యమా, దళారులు ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు రైతుల కోసం పని చేయాలన్నారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. గతంలో కూడా మార్కెట్కు భూ సేకరణ భాగంగా 10 కోట్ల రూపాయలను మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పించామని తెలిపారు. పేదల భూములను లాక్కుని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం ప్రస్తుతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు కాదు, మేమేం నిజంగా రాజకీయాల కోసం రాలేదు, రైతుల కోసం వచ్చాం. సమస్య ఇది బీఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా కాదు, సమస్య రైతులది. ఒక్కరిదా ఇద్దరిదా కాదు, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ భూమి తీసుకోవడానికి మా సుధీర్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఎల్బీ నగర్ లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ట్రాఫిక్ కంజెషన్, పొల్యూషన్, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 200 ఎకరాలు సేకరించడానికి పెద్దలు పాపం కిషన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, లక్షలాది మంది రైతుల కోసం పాపం కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ భూమి సేకరణలో ఆయన సహకరించారు. ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పెద్దలు కిషన్ అన్న ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి అని చెప్తే ఒక 10 కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఇక్కడ సాగులో ఉండే రైతులకు ఆనాడు కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కిషన్ అన్న రైతులకు అన్యాయం కావద్దు అని చెప్పి ఆ రోజు వచ్చి మాట్లాడి మాతో కొట్లాడి రైతులకు 10 కోట్ల రూపాయలు ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఇప్పించారు.